ఒకటే భార్య. అంటే అన్న ఫ్యాన్స్ చాలా. నేను అన్నది ఒక రీల్ చూసిన తర్వాత చెప్తా ఇగో ఇట్లా మీకు అని ఎందుకు అన్నానో తర్వాత చెప్తా. రీల్స్ లో నేను చాలా మందితో చేస్తుంటా, ఎందుకంటే నాకు ఫాలోవర్స్ పెరగాలి కాబట్టి. మొగోళ్ళని పెట్టి రీల్స్ కొడితే వాడు అన్న అడుగుతాడు, పెద్ద కొడుకు ఫోన్ చేసి మరి క్లాస్ వీకెండ్లా మళ్ళీ ఆ రీల్ ఎందుకు తీసిండ్రు అమ్మాయి గుర్తుందా నీకు? నేను చూసిన. ఓహో ఫాలోవర్ అంటే ఏందన్నా ప్రతిదీ ఒక రీల్ చేసినప్పుడు ఒకటి పెట్టినా కొంచెం అట్టట్టు ఉంటే మా అబ్బాయి ఫోన్ చేసి ఇమీడియట్ గా తీయమంటే తీసిన, వాళ్ళ ఆఫీస్ లో మొత్తుకుంటుంటాను అప్పుడు. తర్వాత ఆ హీరోయిన్ నాకు ఫోన్ చేసి మళ్ళీ నన్ను ఇచ్చింది ఆమె, నువ్వు అట్ట తీసిన నేను నీ కొలాబరేషన్ చేసిన కదా అని. అది బాగున్నాయి, అసలు స్టోరీలు బాగుంటాయి. సో ఒక భార్య, ఇద్దరు కొడుకులు, పవన్ దినేష్, అక్షయ్ కుమార్. స్పెషల్ గా పెద్ద కొడుకు కోసమే చెప్తుండు, నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోకు, నేను రీల్స్ తీస్తా గానీ మీ మమ్మీ ఒక్కతే అని చెప్తుండ అన్న. అంతే అంతే, ఒకటే ఒకటే. మా భవిత చాలా ఇష్టం, అందుకోసమే చూసావా. అవునా అన్న? పచ్చబొట్టు అన్న మరి బాగా ఇష్టం. వద్దు ఏడ పటాయించిన అన్న సినిమా షూటింగ్ లా. షూటింగ్ లోనా? అవు. అంతకు ముందు ఏం స్టోరీ లేదా అన్న? ఏం లేదబ్బా, ఏం లేదా? నువ్వేంది గుంతలు తవ్వుకొని వచ్చినవా నేను నుంచాను, నాకు తెలియకుంటే ఇవన్నీ. అంతకుముందు అంత ముద్దుగడుతుంది చూడు, అన్ని కూపీలు లాగడానికి. అంతకుముందు ఏం లేదు అన్న అంట. సైకాలజీ చదివినా. కాలేజ్ చదివినా సైకాలజీ చదివినా? సైకాలజీ ప్రకారం అయితే ఏం లేదు. అనిపిస్తుంది అన్న నాకు స్టోరీలు మొత్తం. ఏంది నాది ఈడ కనబడుతుందా? సార్ ప్లీజ్ చెప్పండి మీరన్నా ఏంటన్నా. తర్వాత నువ్వు చెప్పు, ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ నువ్వు చెప్పు, నేను చెప్పుకుంటూ పోతా నీకు. లేదు లేదు, నాకు తెలుసు, మా ఆడియన్స్ కోసం మళ్ళీ ఒకసారి మీరు చెప్పాలి. నాది ఒకటే లవ్ స్టోరీ అండి. ఒకటే? అది ఎట్లా స్టార్ట్ అయిందన్న? షూటింగ్ లో స్టార్ట్ అయింది. అంటే షూటింగ్ లో వదిన ఎట్లా కలిసింది? నేను ఒక లవ్ స్టోరీ చెప్పిన, ఆ లవ్ స్టోరీ నీ వదిన కలిసింది నాకు. ఈ లవ్ స్టోరీ బాగుందని చెప్పి ఇంటూ 20 సార్లు చెప్పిన. అట్లా మేము లవ్ లో పడిపోయినాం అనమాట అప్పుడు షూటింగ్ లోనే. సో వదినతో కలిసి 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 రోజు షూటింగ్ పోవడం, ఆమెను కలవడం, షూటింగ్ లేనప్పుడు ఆమె కోసం తిరగడం. అరే ఎక్కడ పోయిందో వెతకడం, ఆమె ఇంటి కోసం వెతికి ఆమె ఇంటికాడికి పోయి ఇక పోయి చాలా రోజుల తర్వాత కలిసినప్పుడు తర్వాత అనిపించింది నాకు ఎందుకో ఈమె చాలా ఇష్టమైపోయింది అని చెప్పి పెళ్లి చేసుకున్నా.